జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న కుల వివక్ష, శ్మశాన వాటికలు, ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కమ్యూనిటీ హాల్ తదితర సమస్యలను పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, కేవీపీఎస్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐఏడబ్ల్యూ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు యువి రామరాజు మాట్లాడుతూ కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావంలో భాగంగా నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, రాజమహేంద్రవరం, అర్బన్, రాజానగరం నియోజకవర్గాల్లో సుమారు 40 గ్రామాలు, 20 వార్డులను సందర్శించి సమస్యలపై అధ్యయనం, సర్వే నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో దళితుల కోసం ప్రత్యేక శ్మశాన వాటికలు లేకపోవడం, ఉన్న స్థలాలు ఆక్రమణలకు గురి కావడం, అర్హత ఉన్న ప్రాంతాల్లో జీవో నెంబర్ 1235 ప్రకారం భూములను కేటాయించకపోవడం వంటి సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, నాయకులు ఎస్ సర్వేశ్వరరావు, టి నాగరాజు, ఎం రాజేష్, దయామణి, కార్యదర్శి పి తులసి, సుందరబాబు, ఎస్ మూర్తి, రామచంద్రరావు, పూర్ణిమరాజు, భగత్, భాస్కర్, టి చిరంజీవి, వి నాగేశ్వరరావు, బి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ పోరాటం చేస్తూ ఉంది. కేవీపీఎస్ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమాలు, పోరాటాల ఫలితంగానే ఇవాళ దళితులకి, గిరిజనులకి బడ్జెట్లో వాళ్ళ జనాభా నిష్పత్తి ఆధారంగా నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా జిల్లా మొత్తం 62 మండలాలు సైకిల్ యాత్రల ద్వారా సప్లాన్ కోసం, దళితుల అనేక సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఉద్యమాలు జరిగిన చరిత్ర కూడా కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లాకు ఉన్నది. దాంతోపాటు ఈరోజు గత 2 నెలల కాలంగా సామాజిక శంఖారావం పేరుతో దళితులైనటువంటి సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పైన ఇలాంటి పోరాటాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కులరహిత సమాజం, అంటరాతనం, కుల వివక్ష నశించాలని, సమానత్వం కావాలని, అలాగే దళిత పేటల్లోనూ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, దళితపేటలు, గిరిజన ప్రాంతాల్లో కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘ కార్యకర్తలు సర్వేలు, అధ్యయనం చేయటం,